మైనా స్టోరీస్. అది ఒక పల్లెటూరు. ఆ ఊరిలో సుభద్ర అనే ఒక అమ్మాయి ఉంటుంది. తను పట్నంలోని గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ 2వ సంవత్సరం చదువుకుంటూ ఉంటుంది. ఆమె తల్లిదండ్రులు కృష్ణయ్య, నిర్మలమ్మ. వాళ్ళు పొలం కౌలుకి చేయటంతో పాటు వ్యవసాయ కూలీలుగా పనికి కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళది ఒక పేద కుటుంబం. కాస్తో కూస్తో కొన్ని అప్పులు కూడా ఉంటాయి. సుభద్ర సెలవు రోజుల్లో తల్లిదండ్రితో పాటు కూలీ పనికి వెళ్తూ ఉంటుంది. ఓ రోజు ముఠామేస్త్రి నిర్మలమ్మతో, "ఇదిగో నిర్మలా, నువ్వేమీ అనుకోనంటే నీకో మాట చెప్తాను." "ఏంటో చెప్పు మేస్త్రమ్మా." "అదే నిర్మలా, రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి మనది. అలాంటప్పుడు నీ కూతురికి ఈ చదువులు అవసరమా?" "అదేంటి మేస్త్రమ్మా అలా అంటావు? ఈ కష్టాలు ఎప్పుడూ ఉండేవే కదా. గవర్నమెంట్ కాలేజీలో ఫీజు కట్టే పని కూడా లేదు. ఫ్రీగా చదువు చెప్తున్నారు. ఎందుకు కాదంటాం? అంటే నా ఉద్దేశం, మీతో పాటు పిల్లని కూడా పనికి తీసుకొస్తే వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడన్నట్టు మీకు కాస్త సహాయంగా ఉంటుంది కదా అని." "అది నిజమేననుకో. కానీ నా బిడ్డ పాపం సెలవు రోజుల్లో పనికి వస్తూనే ఉంది కదా. ఏదో ఈ డిగ్రీ వరకు చదివిస్తే బావుంటుంది అని ఆలోచించాం." "అలాగా? మరి కూతురికి పెళ్ళెప్పుడు చేస్తావ్?" "మాకు తగ్గ సంబంధం దొరకాలి కదా మేస్త్రమ్మా. మాలాంటి పేదోళ్లకి ఆడపిల్ల పెళ్ళంటే గుండెల మీద కొండంత భారం అన్నట్టే" అని అనుకుంటారు. కాలేజీ లైబ్రరీలో సుభద్ర చదువుకుంటూ ఉంటుంది. ఆమె స్నేహితురాలు అక్కడికి వస్తుంది. "సుభా, నువ్విక్కడున్నావా? నీకోసం కాలేజ్ మొత్తం వెతుకుతున్నాను తెలుసా?" అవునా? అక్కడ క్లాస్లో అందరూ గోల చేస్తూ డిస్టర్బ్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాను. సర్లే, ఏంటి విషయం? "ఈ ఆఫ్టర్నూన్ క్లాసులేమీ లేవట. అందుకని మన క్లాసులో అందరూ కలిసి సినిమాకెళ్తున్నారు. మనం కూడా వెళ్దాం. వస్తావా?" లేదే, నేను రాలేను. నువ్వెళ్ళు. "అబ్బా, టికెట్ డబ్బులు నేను పెట్టుకుంటానులేవే." అయినా రాను, నేను చదువుకోవాలి. "ఏంటే ఎప్పుడు చదువు చదువు అని పుస్తకాల పురుగులా ఏదో ఒక పుస్తకం తీసి చదువుతూనే ఉంటావు? లైఫ్లో అప్పుడప్పుడు ఇలాంటి సరదాలు సంతోషాలు కూడా ఉండాలి." అది కాదే, నీ సిచ్యువేషన్ వేరు, నా సిచ్యువేషన్ వేరు. "ఏంటే వేరు? అయినా మనం ఇంత కష్టపడి చదివి ఉద్యోగం చేస్తామా ఏంటి చెప్పు? రేపు ఎవడో ఒకడు మనల్ని పెళ్లి చేసుకొని వాడే మనల్ని పోషిస్తాడు కదా. ఏదో ఇంటి దగ్గరే ఖాళీగా ఉండటం కంటే ఏదో ఒకటి చదవటం మంచిదని సరదాగా కాలేజీకి వస్తున్నాం. అంతే కదా." మీరు సరదాగా టైంపాస్ కోసం కాలేజీకి వచ్చి చదువుకుంటున్నారు. కానీ నేను అలా కాదు. నా పెళ్లి కోసం చదువుకుంటున్నాను. "అదేంటే, నీ పెళ్ళికి ఈ చదువుకి సంబంధమేంటి?" అంటే మా నాన్న మీ నాన్న వాళ్ళలా కట్నాలు ఇవ్వలేడు. మాది చాలా పూర్ ఫ్యామిలీ. అందుకే కనీసం నా చదువుని చూసైనా ఎవరైనా కట్నం తీసుకోకుండా నన్ను పెళ్లి చేసుకుంటారని ఆశ. మా నాన్నకి ఇలాగైనా నా పెళ్లి విషయంలో హెల్ప్ఫుల్గా ఉండాలని నా ఆలోచన. "నువ్వింత చెప్పాక కూడా నిన్ను సినిమాకి రమ్మని బలవంత పెట్టడం కరెక్ట్ కాదు. సరే, నువ్వు చదువుకో. నేను వెళ్ళొస్తాను. వచ్చాక నీకు సినిమా మొత్తం చెప్తాను." అలాగేనే అని అనుకుంటారు. మరోవైపు అజిత్ అనే అబ్బాయి ఇండియా నుండి అమెరికాకి వెళ్ళి అక్కడ చదువు కంప్లీట్ చేసి అక్కడే జాబ్ చేస్తూ ఉంటాడు. అజిత్ ప్లేబాయ్. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఫ్లర్ట్ చేయాలని చూస్తూ ఉంటాడు. అమెరికాలోనే సెటిల్ అవ్వాలని అతని కోరిక. అందుకే అమెరికా అమ్మాయి అయిన జెన్నిఫర్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఓ రోజు అజిత్ ఫ్రెండ్ సుజల్ అతన్ని కలవటానికి వస్తాడు. ఒరే అజిత్, ఏం చేశావురా? ఆ జెన్నిఫర్ నువ్వంటే అంతలా పడిసొస్తుంది. లవ్ చేశాన్రా. నాది ప్యూర్ లవ్. అందుకే తనకి నేనంటే పిచ్చి ప్రాణం. అరే, అమ్మ పుట్టిల్లు మేనమావ తెలీదనే సామెత విన్నావా? అలాగే నీ గురించి నాకు తెలీదా? అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు ఫ్లర్ట్ చేయటానికి ట్రై చేస్తావు. నీది ప్యూర్ లవ్ అంటే నేనెలా నమ్ముతాన్రా? కహానీలు చెప్పటం ఆపి నిజం చెప్పు. అంటే జస్ట్ యాక్ట్ చేశాన్రా. ప్రీ ప్లానెడ్గా తనని నా లవ్లో పడేశాను. ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు. నువ్వు మామూలోడి కాదురా బాబు. అనుకున్నది సాధించావు కదరా. అమెరికా అమ్మాయిని పడేయటం అంత ఈజీ కాదు. అదేం లేదురా,
కాన్సంట్రేట్ చేస్తే ఏదైనా సాధ్యమే. నేను త్వరలోనే జెన్నిఫర్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఇక నాకు గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. నేను ఈ అమెరికన్ సిటిజన్ అవుతాను. ఆ తర్వాత నన్నిక్కడి నుంచి ఈ అమెరికన్ గవర్నమెంట్ కూడా నన్ను ఇండియాకి వెళ్ళగొట్టలేదు. అబ్బో, మంచి ప్లానే వేశావురా. అంతా బాగానే ఉంది, కానీ మీ వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకుంటారా? ఖచ్చితంగా ఒప్పుకోర్రా. కానీ ఈ విషయం జెన్నిఫర్కి తెలీదు. తెలిస్తే పెళ్లి క్యాన్సిల్ అంటుంది. అప్పుడు నా అమెరికా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. మరి ఫ్యూచర్లో అయినా తెలుస్తుంది కదరా, అప్పుడు ఇంకా ప్రాబ్లం కదా. దానికి నా ప్లాన్స్ నా దగ్గర ఉన్నాయిలేరా. రేయ్, అందరూ నీలాగా ఆలోచిస్తే ఇండియా మొత్తం అమెరికా కోడళ్ళు అల్లుళ్లతో నిండిపోతుంది. ఇకపై నాకు కూడా నువ్వే ఆదర్శం. నీ రూట్లోనే నేను కూడా ఒక తెల్లపిల్లని లవ్లోకి దించుతాను. ఆల్ ద బెస్ట్ రా. ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు. అలాగేరా అని అనుకుంటారు. ఓ రోజు చర్చిలో అజిత్కి జెన్నిఫర్కి పెళ్లి జరగబోతూ ఉంటుంది. రేయ్ సుజల్, ఏంట్రా జెన్నిఫర్ మా వాళ్ల గురించి అడిగితే నేను చెప్పమన్నట్టే చెప్పు. అలాగేరా. అప్పుడే జెన్నిఫర్ అక్కడికి వస్తుంది. హాయ్ జెన్నిఫర్. హాయ్ సుజల్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. అజిత్ వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారా? ఎక్కడా? సారీ జెన్నిఫర్, లాస్ట్ మినిట్లో వాళ్ళ వీసా క్యాన్సిల్ అయిందట అని అజిత్ చెప్పమన్నట్టు అబద్ధం చెప్తాడు. ఓ, ఇలా జరిగిందా? ఐఎమ్ నాట్ హ్యాపీ. డోంట్ వర్రీ స్వీటీ, మన పెళ్ళయ్యాక మనమే ఇండియా వెళ్దాం. ఈరోజు నువ్వు హ్యాపీగా ఉండాలి. అది కాదు అజిత్. జెన్నిఫర్, ఈరోజు నా లైఫ్లో మర్చిపోలేని రోజు తెలుసా? నువ్వు నా లైఫ్లోకి రావటం నిజంగా నా అదృష్టం. ఐ నో డియర్. నాకు కూడా స్పెషల్ డే. యు ఆర్ ఎ ట్రూ జెంటిల్మెన్ అజిత్. ఐ లవ్ యు సో మచ్ అని అనుకుంటారు. ఇద్దరూ ఆ చర్చిలో పెళ్లి చేసుకుంటారు. అక్కడ ఇండియాలో కొడుకు పెళ్లి చేసుకున్న విషయం తెలియని అజిత్ తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. అందుకోసం పెళ్లిళ్ల బ్రోకర్ రాఘవని పిలుస్తారు. రాఘవ్ గారు, మా అబ్బాయికి ఓ మంచి సంబంధం చూడాలండి. ఓ అలాగేనండి, చెప్పండి, మీకు ఎలాంటి కోడలు కావాలి? మా అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. లక్షలు సంపాదిస్తున్నాడు. రేపు పెళ్ళయ్యాక అమ్మాయి కూడా అమెరికా వెళ్ళిపోతుంది. అలాంటి అదృష్టం దొరకటం అంటే మాటలా చెప్పండి? మీరు చెప్పింది నిజమేనమ్మా. ఫారిన్ సంబంధం అంటే ఆ లెక్కే వేరు. ఎంతోమంది అమ్మాయిని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉంటారు. నిజమే రాఘవ్ గారు. కాబట్టి బాగా చదువుకున్న అమ్మాయి, బాగా డబ్బున్న సంబంధం కావాలి. కట్న కానుకలు గట్టిగా ఇవ్వాలి. అలాగేనండి, అలాంటి సంబంధాలు చాలా ఉన్నాయి అని కొన్ని ఫోటోలు చూపిస్తాడు. మీరు అంటే వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. అలాగేనండి, వెంటనే మా అబ్బాయికి కబురు పెట్టి పిలిపిస్తాం. వాడొచ్చాక వాడికి ఏ అమ్మాయి నచ్చితే వాళ్ళింటికి పెళ్లి చూపులకి వెళ్దాం. మీకు ఏ సంగతి 2-3 రోజుల్లో కబురు చేస్తాము. అలాగేనమ్మా, మరి నేను వెళ్ళొస్తానండి అని అతను వెళ్ళిపోతాడు. ఓ రోజు సుభ మంచినీళ్ల కోసం బావి దగ్గరకు వెళ్తుంది. అక్కడికి పక్కింటి కాత్యాయిని కూడా బిందె పట్టుకొని వస్తుంది. ఏమేవ్ సుభద్రా, ఏంటి సంగతులు? ఈ మధ్య అస్సలు కనిపించటం లేదు. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అత్తా, చదువుకుంటున్నాను. అందుకే బయటికి రావటం లేదు. అలాగా? నీ ఈడు ఆడపిల్లలందరూ పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తుంటే నువ్వింకా పరీక్షలు రాస్తూ కూర్చున్నావేంటే? పెళ్ళెప్పుడు చేసుకుంటావు మరి? ఆ టైం వస్తే అదే అవుతుందిలే అత్తా. అలా కాదే, నువ్వేమనుకోనంటే నీ మంచి కోరి నీకో మాట చెప్తాను, వింటావా? ఏంటో చెప్పత్తా. చెప్పాక మళ్ళీ నాపై కోప్పడకూడదు. సరే, కోప్పడంలే, చెప్పు. అది కాదే, నీ ఈడు ఆడపిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోతున్నా నీకు మాత్రం పెళ్లి చూపులు కూడా జరగలేదు. నీకు బాధగా లేదా? బాధెందుకత్తా? ఆ టైం వస్తే ఎవ్వరాపినా నా పెళ్ళి ఆగదులే. నీ బొంద, నువ్విలాగే ఇదే భ్రమలో ఉంటే ఇక జీవితంలో నీకు పెళ్ళైనట్టే. మరింకేం చేయమంటావత్తా? దానికో మార్గముంది. ఏంటది? నీకు పెళ్లి చేయటం మీ అమ్మా నాన్న వల్ల కాదుగాని నువ్వే చేసేసుకో. అంటే? అంటే ఎవడో ఒకణ్ణి ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకో. అత్తా, నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు? నాకర్థమైందే, అందుకే అలా చెప్పాను. కాని నీకే అర్థం కావటం లేదు. అందుకే ఇలా అరుస్తున్నావు. ఏంటత్తా ఇది?
నేను నీ కళ్ళకి మరీ అంత చులకనగా కనిపిస్తున్నానా? కొత్తగా కనిపించటం ఏంటి? ఊర్లో అందరికీ నీ పైన ఆ చులకన భావనే ఉంది. అది పోవాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. నా ప్రాణం పోయినా నేను అలాంటి పని చెయ్యను. నాకు జీవితంలో పెళ్లి కాకపోయినా పర్వాలేదు. కానీ నా కన్న తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకురాను. నా స్వార్థం కోసం నా తల్లిదండ్రి పరువు మర్యాదలు మంట కలపమంటావా? అబ్బో! పరువు మర్యాదలు ఇప్పుడు మాత్రం ఏడ్చి చచ్చాయా ఏంటి? ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. పెద్దదానివని కూడా చూడను. పిచ్చి మొహం! నువ్వలా చేస్తే మీ నాన్నకు కూడా మేలేనే. ఆయన గుండెల మీద భారం దిగిపోతుంది. అతని బాధ పోతుంది. సంతోషపడతాడు. అలా ఏం కాదు. అలా చేస్తే మా నాన్నని నేనే అవమానించినట్టవుతుంది. ఊరి వాళ్ళందరూ ఆయన్ని చులకనగా చూస్తారు. ఊర్లో తలెత్తుకుని తిరగలేడు. జీవితాంతం ఆయన ఆ బాధ మోయాలి. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలివ్వకు. అయితే ఇక జీవితాంతం పెళ్ళి పెటాకులు లేకుండా ఇలాగే ఉండు. నాకెందుకు? అని మొహం తిప్పుకొని వెళ్ళిపోతుంది. శుభ ఇంటికి వస్తుంది. వాళ్ళ అమ్మ నిర్మల వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది. నిర్మల కళ్ళ వెంట కన్నీళ్లు వస్తూ ఉంటాయి. తల్లి ఏడవటం గమనించిన శుభ, ఏంటమ్మా, ఎందుకేడుస్తున్నావు? అబ్బే, ఏడవటం లేదమ్మా. ఉల్లిపాయలు కోశాను కదా, అందుకే కళ్ళ వెంట నీళ్ళొస్తున్నాయి. అవునా? మరి ఉల్లిపాయలు అక్కడ లేవు గదా, ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? ఏమైందో చెప్పు. నిర్మల మౌనంగా ఉంటుంది. సుభద్రకి అనుమానం వస్తుంది. ఓ, నాకర్థమైందమ్మా. నాకు బిందె ఎదురు అందుకోవటానికి బావి దగ్గరికొచ్చావు కదా, ఆ కాత్యాయిని అన్న మాటలు విన్నావు. అందుకే ఇలా ఉన్నావు. ఆవిడకంటే మైండ్ పనిచేయక అలా మాట్లాడిందిలే. నువ్వు పట్టించుకోకమ్మా. ఆవిడ చెప్పింది కూడా నిజమే కదా సుభా? ఏంటమ్మా నిజం? ఈ మాట నీ నోటి వెంట రావటానికి నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. మనకి కూడా మంచి రోజులొస్తాయి. ఈ విషయం నాన్నకి చెప్పకు, ఆయన చాలా బాధపడతాడు అని అనుకుంటారు. అక్కడ అమెరికాలో అజిత్ జెన్నిఫర్తో, జెన్నిఫర్, మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మా పేరెంట్స్ నన్ను అర్జెంటుగా ఇండియాకి రమ్మంటున్నారు. నేను వెళ్ళాలి. ఒక్కడివే వెళ్తున్నావా? అవును. మరి నన్నెప్పుడు ఇండియాకి తీసుకెళ్తావు? ఆంటీని అంకుల్ని నాకు పరిచయం చెయ్యవా? చేస్తాను డార్లింగ్, కొన్నాళ్ళు వెయిట్ చేయి. ఎందుకు? యాక్చువల్లీ నేను నీ దగ్గర ఒక నిజం దాచాను. ఏమిటి అజిత్ అది? నా పేరెంట్స్కి మనిద్దరం పెళ్లి చేసుకున్న విషయం తెలీదు. వాళ్ళు ఈ పెళ్లి యాక్సెప్ట్ చేయరు. ఈ విషయం తెలిస్తే ఈ పెళ్లి క్యాన్సిల్ అంటావని నీకు చెప్పలేదు. యూ చీటర్! నాకు అబద్ధం చెప్పావు. నేను చీట్ చేయలేదు డార్లింగ్. నీ మీద ప్రేమతోనే అలా చేశాను. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఆ టైంలో ఇదంతా చెప్పి నిన్ను కన్విన్స్ చేయలేను. అందుకే ఇలా చేశాను. ఐ హేట్ యూ. నేనేమీ వినదలుచుకోలేదు అని కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోతుంది జెన్నిఫర్. అజిత్కి ఏం చేయాలో అర్థం కాక జెన్నిఫర్ ఫ్రెండ్ లారా దగ్గరికి వెళ్తాడు. లారా ఒక సైకియాట్రిస్ట్. జరిగిన విషయం మొత్తం లారాకి చెప్తాడు. ప్లీజ్ హెల్ప్ మీ లారా. నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు చెప్తే జెన్నిఫర్ తప్పకుండా వింటుంది. నో అజిత్, దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీ రిలేషన్షిప్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కరెక్ట్ కాదు. నువ్వే ఆమెని కన్విన్స్ చేయాలి. యువర్ ప్యూర్ లవ్, కేరింగ్ అండ్ కన్సర్న్ టువర్డ్స్ హర్ విల్ డెఫినెట్లీ వర్క్స్. ట్రై ఇట్. ఓకే, ఐ విల్ ట్రై లారా. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైజ్ అని అజిత్ జెన్నిఫర్ని కలవటానికి ఆమె ఆఫీస్కి వెళ్తాడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ డార్లింగ్ అని ఆమెని ఎంతో బ్రతిమిలాడతాడు. కొద్దిసేపటికి జెన్నిఫర్ కూల్ అవుతుంది. ఓకే, ఐ అండర్స్టూడ్. మరి ఇప్పుడు మీ పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేస్తావు? మన పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళు ఏమీ చేయలేరు. నిదానంగా కోపం తగ్గిపోతుంది. సర్దుకుపోతారు. యాక్చువల్లీ ఆ పని మీదే నేను ఇండియా వెళ్తున్నాను. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీసుకువస్తాను. ఓకే, కనీసం ఇప్పుడైనా మన పెళ్ళైపోయిందన్న విషయం వాళ్ళకి చెప్పావా లేదా? లేదు డార్లింగ్, ఇండియాకి వెళ్ళాక చెప్తాను. ఆంటీ అంకుల్తో ఒక్కసారి కూడా నన్ను మాట్లాడనివ్వలేదు. ఎప్పుడు అడిగినా ఇప్పుడు కాదంటావు. మొదట్లోనేమో లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుందన్నావు. అందుకని
వాళ్ళ కోసం నేను తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకున్నాను. మళ్ళీ ఇప్పుడేమో ఇంకో సాకు చెప్తున్నావు. ఇప్పుడు వాళ్ళతో నువ్వు మాట్లాడితే నీపై కోపడతారు. మాట అనుకొని అంతా డిస్టర్బ్ అవుతుంది. నో ప్రాబ్లం. వాళ్ళు కోప్పడినా నేను అర్థం చేసుకుంటాను. ఏదో ఒకరోజు ఇది ఫేస్ చేయాల్సిందే కదా. అర్థం చేసుకో డియర్. ఈ మ్యాటర్ని నేను కూల్గా సాల్వ్ చేస్తాను. కొద్ది రోజులు పోతే సిచ్యువేషన్లన్నీ సెట్ అవుతాయి. అప్పటి వరకు కాస్త పేషెన్స్గా ఉండు. ఓకే. మరి నువ్వు రిటర్న్ వచ్చేటప్పుడు ఆంటీ అంకుల్ని తీసుకురావాలి మరి. షూర్ డార్లింగ్. బై ద వే, అమెరికాలో లేబర్కి ఛార్జ్ ఎక్కువ అవుతున్నాయి. పైగా ఎప్పుడు మానేస్తారో తెలియదు. అవును డియర్, నేను కూడా దాని గురించే ఆలోచిస్తున్నాను. ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. నాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు ఇండియా నుండి ఒక సర్వెంట్ని బ్రోకర్తో తెచ్చుకున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. నీది కూడా ఇండియానే కాబట్టి వచ్చేటప్పుడు మన ఇంట్లో పని చేయటానికి ఎవరినైనా తీసుకురా అజిత్ ఓకే డార్లింగ్, తప్పకుండా తీసుకొస్తాను అని అంటాడు. మనస్సులో అజిత్, ఆహా, బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చావు. ఇప్పుడు నేను ఇంకో పెళ్లి చేసుకున్నా నాకు ఏ ఇబ్బంది ఉండదు. నేరుగా తనని కూడా తెచ్చి ఇంట్లోనే పెట్టుకోవచ్చు అని అనుకొని సంతోషంగా ఎయిర్పోర్ట్కి బయలుదేరతాడు అజిత్. అజిత్ ఫ్రెండ్ సుజల్ అక్కడికి వస్తాడు. ఏంట్రా అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి రమ్మన్నావు? నేను ఇండియాకెళ్తున్నాన్రా. అవునా? సడన్గా ఈ ట్రిప్ ఏంటి? నేను పెళ్లి చేసుకోబోతున్నాన్రా. వాట్? మళ్ళీ పెళ్ళా? ఆల్రెడీ చేసుకున్నావు కదా. నేను అమెరికా స్టైల్లో పెళ్లి చేసుకున్నానని ఇండియాకు కోపం వస్తుంది కదా. అందుకే ఇండియా స్టైల్లో కూడా పెళ్లి చేసుకుందామని. పైగా 2 భార్యలు మెయింటైన్ చేయాలనేది నా డ్రీమ్. ఏంట్రా, ఈ విషయం జెన్నిఫర్కి తెలిస్తే చాలా డేంజర్ కదా. నేనేమైనా పిచ్చోడ్నా తనకి చెప్పటానికి? మరి 2ని ఎలా మెయింటైన్ చేస్తావురా? నువ్వే చూస్తావుగా. కేర్ఫుల్ రా. ఫారిన్ అమ్మాయిలు చాలా స్పీడ్. వాళ్ళని మోసం చేసావని తెలిస్తే కోర్టు కేసులు భరణం తీసుకోవటమే కాకుండా జీవితాంతం జైల్లో పెట్టిస్తారు. అసలే ఫారిన్ చట్టాలు చాలా దారుణంగా ఉంటాయి. రేయ్, అవి జరుగుతాయో లేదో గాని నువ్వు మాత్రం తెగ భయపెట్టేస్తున్నావురా బాబు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. అలా ఏం కాదులే, డోంట్ వర్రీ. నువ్వు నిజంగా ప్లేబాయ్రా. మరి ఇండియా నుంచి పెళ్లి చేసుకొని తీసుకొచ్చిన అమ్మాయిని ఎక్కడ పెడతావు? అదే ఇంట్లో. వాట్? 2ని ఒకే ఇంట్లోనా? నీది మామూలు గుండె కాదురా బాబు. నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. కానీ జాగ్రత్త రోయ్, తేడా పడిన రోజు నీ పని ఇత్తడైపోద్ది. అప్పుడు తిప్పలప్పుడు చూసుకుందాంలే గాని నేనిప్పుడు ఇండియా వెళ్తున్నాను కదా. అక్కడ నా గురించిన ఏ విషయం కూడా నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయబాకు. అసలే నీకు సోషల్ మీడియా పిచ్చెక్కువ. మర్చిపోయి నాకు అక్కడ జరగబోయే పెళ్లి గురించి పోస్ట్ చేసావనుకో, ఇక నా పని అవుట్. జెన్నిఫర్కి దొరికిపోతాను. బాగా గుర్తుపెట్టుకో. సరేలే, నేనేం పోస్ట్ చేయనులే అని అనుకుంటారు. అజిత్ ఇండియా వచ్చేస్తాడు. పనిమీద పట్నం వచ్చిన కృష్ణయ్యకి అతని స్నేహితుడు పెళ్లిళ్ల బ్రోకర్ అయిన రాఘవ కనిపిస్తాడు. రే రాఘవ, రే కృష్ణ, ఎలా ఉన్నావురా? చాలా రోజులైంది నిన్ను చూసి. ఏదో అలా ఉన్నానులేరా. ఏమైందిరా, అలా జీవం లేని వాళ్ళలాగా మాట్లాడుతున్నావు? ఏముందిరా, ఈడొచ్చిన పిల్లకి పెళ్లి చేయలేని నాలాంటి పేద తండ్రి ఇలా కాక మరి ఎలా ఉంటాడురా? ఏంటోరా, ఎంతోమందికి పెళ్ళిళ్ళు కుదురుస్తున్నాను, కానీ మన సుభద్రకి మాత్రం సంబంధం చూడలేకపోతున్నాను. ఏ అబ్బాయి చూసినా లక్షలకు లక్షలు కట్నాలు అడుగుతున్నారు. నిజమేరా, కానీ ఎలాగోలా నా కూతురికో సంబంధం చూసి పుణ్యం కట్టుకోరా. నువ్వు నాకు చెప్పాలా ఏంట్రా? అది నా బాధ్యత. కట్నం తీసుకోకుండా ఆదర్శ వివాహం చేసుకునే అబ్బాయి ఎక్కడైనా దొరుకుతాడేమోనని వెతుకుతున్నాను, కానీ ఒక్కడూ కంటపడటం లేదు. అవునరా, అలాంటి అబ్బాయి దొరకటం కష్టమే. కనీసం నా తాహతకు తగ్గ సంబంధం అయినా చూడరా. ఉన్న ఆ ఇళ్ళు కాస్త అమ్మి పిల్లకు కట్నం ఇస్తాను. చూద్దాంలేరా, అలాంటి పరిస్థితి రాదులే. వేరే పెళ్లి సంబంధం ఒకటి మాట్లాడటానికి వెళ్తున్నాను. వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్తాను మరి. సర్లేరా, నువ్వెళ్ళు. నువ్వేం బాధపడకురా, ధైర్యంగా ఉండు. ఎలాగైనా మన సుభద్రకి మంచి సంబంధం చూస్తాను. చెల్లెమ్మని అమ్మాయిని అడిగానని చెప్పు అని వెళ్ళిపోతాడు. అజిత్ అమెరికా నుండి ఇంటికి వస్తాడు. అతన్ని చూసి అతని తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు.
నాన్నా అజిత్, వచ్చావా? ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి. రాకపోతే నువ్వు ఊరుకునేలా ఉన్నావా అమ్మా? కోప్పడకురా, మీ అమ్మ బాధలో కూడా అర్థం ఉంది. సరేలే, పెళ్ళి అని ఇద్దరూ ఒకటే గోల పెడుతున్నారు. ఇప్పుడు మీకోసమే స్పెషల్గా లీవ్ పెట్టుకొని వచ్చాను. నాకు ఎక్కువ టైం లేదు. నెల రోజుల్లో పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోవాలి. త్వరగా సంబంధం చూడండి. నువ్వలా అంటావనే కొన్ని సంబంధాలు రెడీగా చూసి పెట్టాంరా. నువ్వు ఓకే చెయ్యటమే ఆలస్యం. వెంటనే పెళ్లి చూపులు, పెళ్ళి అని కొన్ని ఫోటోలు చూపిస్తారు. రేయ్, వీళ్ళందరూ నీలాగే పెద్ద పెద్ద చదువులు చదివినవాళ్లు, బాగా ఆస్తిపరులు. మనం అడిగినంత కట్నం కూడా ఇస్తారు. అజిత్ మనస్సులో, వీళ్లలో ఎవరిని పెళ్లి చేసుకున్నా అమెరికాలో నా బండారం బయటపడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావ్? చెప్పరా, ఎవరు నచ్చారు? ఎవ్వరూ నచ్చలేదమ్మా. నాకు కావలసింది పేదింటమ్మాయి. పెద్దగా చదువు లేకపోయినా పర్వాలేదు. నేను ఆదర్శ వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆ మాట విని అతని తల్లిదండ్రులిద్దరూ షాక్ అవుతారు. అమెరికాలో ఉద్యోగం చేసే అబ్బాయిలందరూ ఇలాంటి సంబంధాలే ఏరికోరి కావాలనుకుంటుంటే నువ్వేంట్రా వద్దంటావు? నాన్నా, ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అర్థం కాదులే. నేను చెప్పినటువంటి సంబంధం చూడండి అని అనుకుంటారు. కృష్ణయ్య బంధువుల పెళ్లికి వెళ్ళి వస్తాడు. పెళ్ళెలా జరిగిందయ్యా? బ్రహ్మాండంగా జరిగింది. చాలా హంగు ఆర్భాటంగా చేశారు. డబ్బున్నాళ్ళు కదా, వాళ్ళకేం తక్కువలే. ఆ అమ్మాయి కూడా మనమ్మాయి తోటితేనయ్యా. చిన్నప్పుడు ఇద్దరూ కలిసే ఆడుకున్నారు. కానీ తన అదృష్టం మన అమ్మాయికి లేదు కదా. ఏంటయ్యా అలా ఉన్నావు? వచ్చినప్పటినుండి చూస్తున్నాను, మొహంలో జీవం లేదు. అది కాదే, పెళ్లికి వచ్చిన బంధువులందరూ కూతురికి పెళ్ళెప్పుడు చేస్తావని ఒకటే అడుగుతున్నారు. సమాధానం చెప్పలేక చచ్చాను. ఏంటోనయ్యా, ఎంత కష్టపడుతున్నా ఒక్క రూపాయి కూడా అమ్మాయి పెళ్లి కోసం దాచలేకపోయాం. రేపు దానికి పెళ్ళి ఎలా చేయాలో ఏంటో తలుచుకుంటేనే భయంగా ఉంది. అవునే, నాకు కూడా ఏం అర్థం కావట్లేదు. ఏదైనా పెళ్లికి వెళ్లాలంటేనే భయంగా ఉంది. బంధువులందరూ అమ్మాయి పెళ్లి గురించే అడుగుతారేమోనని. మనలాంటి చేతగాని తల్లిదండ్రుల కడుపున పుట్టటం దాని దురదృష్టం. ఏం చేస్తాం? కాదే, మనలాంటి చేతగాని అసమర్థులు అసలు పిల్లల్నే కనకూడదు. అప్పుడే ఇంటికి వచ్చిన సుభద్ర వాళ్ల మాటలు వింటుంది. నాన్నా, మీకెన్నిసార్లు చెప్పాను పెళ్ళికెళ్ళొద్దని? వచ్చాక ఇలా దిగులుగా డీలా పడిపోతారు. అది కాదమ్మా, వాళ్లే స్వయంగా ఇంటికొచ్చి కార్డిచ్చి వెళ్ళాక పెళ్లికి వెళ్ళపోతే బాగోదమ్మా. పైగా మనకి పొగరనుకుంటారు మన చుట్టాలు. మీరేం బాధపడకండి నాన్నా, మనకంతా మంచే జరుగుతుంది. త్వరలోనే నాకు మంచి సంబంధం కూడా వస్తుంది. చూస్తూ ఉండండి. నీ మాట చలువతో అదే నిజమైతే మాకంతకంటే ఆనందం లేదమ్మా. ఆ భగవంతుడికి 100 ఉపవాసాలు చేస్తాను అని అనుకుంటారు. పెళ్ళిళ్ళ బ్రోకర్ రాఘవ అజిత్ వాళ్ల ఇంటికి వస్తాడు. నమస్కారమండి, వీడే మా అబ్బాయి. నమస్కారం బాబూ. నేను మీ వాళ్ళకిచ్చిన ఫోటోలు చూశారా? వాళ్లలో ఎవరు నచ్చారో చెప్తే వెంటనే పెళ్లి చూపులకు వెళ్దాం. రాఘవ్ గారు, మా వాడికి డబ్బున్న సంబంధం వద్దట, పేదింటి అమ్మాయి కావాలట. అవునండి, నేను ఆదర్శ వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆహా, ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. నాకు ఎక్కువ టైం లేదండి. నెల రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలి. నా అభిరుచికి తగ్గ సంబంధం ఏదైనా ఉంటే చెప్పండి. వెంటనే రాఘవకి తన స్నేహితుడు కూతురు సుభద్ర గుర్తుకు వస్తుంది. అలాంటి సంబంధం ఒకటి ఉంది బాబూ. అయితే పదండి, వెంటనే చూసొద్దాం. ఇప్పటికిప్పుడా? ఆలస్యం అమృతం విషం అన్నారు కదా పెద్దలు. అందులోనూ ఇలాంటి మంచి విషయాల్లో అస్సలు ఆలస్యం చేయకూడదు. సరే బాబూ, పదండి వెళ్దాం అని సుభద్ర ఇంటికి బయలుదేరుతారు. సుభద్ర తల్లిదండ్రులు కంగారు పడుతూ ఉంటారు. అజిత్, అతని తల్లిదండ్రులు హాల్లో కూర్చొని ఉంటారు. లోపల గదిలో రాఘవ సుభద్ర తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంత అకస్మాత్తుగా పెళ్ళంటే ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదురా. అవునన్నయ్య, నాక్కూడా కాళ్ళు చేతులు ఆట్టల్లేదు. అలా కంగారు పడకండమ్మా. అదృష్టం ఎప్పుడూ మనకి చెప్పిరాదు. అది వచ్చినప్పుడే మనం ఆహ్వానించాలి అని చెప్తూ ఉంటాడు రాఘవ. మరోవైపు హాల్లో కూర్చొని ఉన్న అజిత్, అతని తల్లిదండ్రులు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. చిచ్చి, ఈ ఇల్లు చూడరా, ఎంత దారుణంగా ఉందో. ఇలాంటి దిక్కుమాలిన సంబంధం మనకు అవసరమా చెప్పు? అని అజిత్ తల్లి చీదరించుకుంటుంది.
రేయ్, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నువ్వు ఒక్క మాట చెప్పు, రేపటి వరకు ఓ గొప్ప సంబంధం నీ కాళ్ల ముందు ఉంచుతాను. నాన్న, నన్ను ఇబ్బంది పెట్టకండి, నా నిర్ణయం మారదు. అది కాదురా, మాకు ఏమాత్రం ఈ సంబంధం అస్సలు నచ్చలేదు. వాడికి మన ఇష్టంతో పనిలేదే, వాడిష్టమే వాడికి ముఖ్యం. కష్టపడి విదేశాల్లో చదివించాం కదా, అందుకే మనకి ఇలా గౌరవిస్తున్నాడు. అజిత్ వాళ్ళ మాటలేమీ పట్టించుకోకుండా మౌనంగా ఉంటాడు. లోపల గదిలో కృష్ణయ్య, నువ్వు చెప్పేదంతా బానే ఉందిరా, కానీ నెల రోజుల్లో ఇల్లు అమ్మేసి కట్నం డబ్బులు సర్దుబాటు చేయాలంటే చాలా కష్టంరా. అదేం అవసరం లేదురా, వాళ్ళకి కాణి కట్నం అవసరం లేదంట. అబ్బాయి ఫారిన్లో చదువుకొని అక్కడే ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఆదర్శ భావాలు కలవాడు. ఆదర్శ వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు. అమ్మో, అమెరికా సంబంధం అంటే మా స్థాయికి కలలో కూడా దొరకదన్నయ్య గారు. ఇలాంటి అదృష్టం నూటికో కోటికో ఒక్కరికి దక్కుతుంది. అదే కదమ్మా నేను ఇందాకడి నుంచి మొత్తుకునేది. కానీ అన్నయ్య, వాళ్ళు కాణి కట్నం తీసుకోపోయినా కనీసం పెళ్లి ఖర్చులకు కూడా ప్రస్తుతానికి మా చేతిలో రూపాయి లేదు. అవునరా, పంట చేతికొస్తే గాని డబ్బులు సర్దుబాటు కావు. మీరేం దిగులు పడకండి, పెళ్లి ఖర్చుకయ్యే డబ్బు నేను సర్దుబాటు చేస్తానులే. నీ సహాయానికి చాలా రుణపడి ఉంటాంరా. కానీ మళ్ళీ కానీ ఏంటి? అదేరా, అమ్మాయిని అంత దూరం పంపించాలంటే భయంగా ఉందిరా. మీరిలా ఆలోచిస్తూ కూర్చుంటే సుభద్ర జీవితం ఇలాగే ఉండిపోతుంది. వెతుక్కుంటూ వచ్చిన అదృష్టాన్ని కాదనకండి, ఆ దేవుడిపై భారం వేయండి. అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు. అంతా మంచే జరుగుతుందని నమ్మండి. సరే, మీ ఇష్టం అన్నయ్య. మీరింతలా చెప్తుంటే కాదనటం ఎందుకు అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే సుభద్ర కాలేజ్ నుండి ఇంటికి వస్తుంది. నిర్మలమ్మ కూతుర్ని గబగబా లోపలికి తీసుకువెళ్ళి రెడీ చేస్తూ, అమ్మా సుబా, అమెరికా సంబంధం అట. అబ్బాయికి పెద్ద ఉద్యోగం, పేదింటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని కోరికట అని వివరాలన్నీ చెప్తుంది. అది విని సుభద్ర కళ్ళు ఆనందంతో మెరుస్తాయి. తనకి దక్కిన అదృష్టానికి ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. తన తల్లిదండ్రి కష్టాలు తీరబోతున్నాయని చాలా సంతోషపడుతుంది. సుభద్రని తీసుకొని హాల్లోకి వస్తారు. అమ్మాయి నాకు నచ్చింది, వెంటనే ముహూర్తాలు పెట్టించండి. 1 నెలలో పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోవాలి. సుభద్ర వాళ్లకి కూడా సంబంధం నచ్చటంతో మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపిస్తారు. కృష్ణయ్య నిర్మలమ్మల ఆనందానికి హద్దులుండవు. సుభద్రకి పట్టిన అదృష్టానికి ఆ ఊరి వాళ్లంతా ఆశ్చర్యపోతారు. శుభా, మనం అమెరికా వెళ్లాల్సిన టైం వచ్చింది. నా లీవ్స్ అయిపోయాయి. అలాగేనండి. కాకపోతే చిన్న సమస్య. ఏంటండి? నీకు వీసా రాలేదు కాబట్టి నువ్వు నాతో పాటు రావటానికి ఆ దేశ గవర్నమెంట్ ఒప్పుకోదు. మరిప్పుడెలాగండి? దానికి 2 దారులున్నాయి. మొదటిది, నీకు వీసా అప్లై చేసి అది వచ్చే వరకు వెయిట్ చేయటం. అందుకు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ టైం పడుతుంది. అమ్మో, అన్ని రోజులు మీకు దూరంగా ఉండాలా? మిమ్మల్ని వదిలి క్షణం కూడా ఉండలేను. ఇంకో దారి ఉందన్నారు కదా, అదేంటో చెప్పండి. అదేంటంటే, ఇండియా నుంచి అమెరికాలోని ఇళ్లల్లో పని మనిషిగా వర్క్ చేయటానికి అక్కడికి వచ్చేవాళ్లకి చిన్న వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. అది కంప్లీట్ చేస్తే వెంటనే అమెరికా పంపిస్తారు. అయితే రెండో దారిలోనే వీసా అప్లై చేయండి. కాకపోతే ఆ వీసాలో మనిద్దరం భార్యాభర్తలని ఉండదు. అది నీకు ఓకేనా? ఓకే అండి. వీసాలో లేకపోయినంత మాత్రాన మనం భార్యాభర్తలు కాకుండా పోతామా ఏంటి? నాకు కావలసింది మీతో పాటు అమెరికా రావటం. మనస్సులో అజిత్, నాకు కావలసింది కూడా అదే సుభద్ర. గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టు నువ్వు నన్ను నమ్మి నా వలలో పడ్డావులే అని అనుకుంటాడు. పైకి మాత్రం, నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ సుబా. నీలాంటి మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి నాకు భార్యగా రావటం రియల్లీ ఐఆమ్ సో లక్కీ. నేను మీకంటే లక్కీ అండి. అవునా? మరి లేకపోతే ఒక పల్లెటూరి పేదంటి అమ్మాయికి మీలాంటి అమెరికా భర్త దొరకటం అంటే మాటలా? సరే, 4-5 రోజుల్లో మన అమెరికా ప్రయాణం ఉంటుంది. నీకు కావలసినవన్నీ సర్దుకో. అలాగేనండి అని అనుకుంటారు. వాళ్ళిద్దరూ అమెరికా వెళ్లే రోజు రానే వస్తుంది. అందరూ ఎయిర్పోర్ట్కి వెళ్తారు. జాగ్రత్తగా వెళ్ళిరామ్మా. సరే నాన్నా. అల్లుడుగారికి అనుకూలంగా నడుచుకోమ్మా
అలాగే అమ్మా. ఎప్పుడైనా మేం గుర్తొస్తే ఏడుస్తూ కూర్చోకు, నెమ్మదిగా అలవాటు చేసుకో అమ్మా. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండమ్మా. అలాగే నాన్నా. అని అనుకుంటారు. పేదింటి అమ్మాయిని చేసుకోవటం ఇష్టం లేని అజిత్ తల్లిదండ్రులు మొహం తిప్పుకొని వాళ్ళకి దూరంగా నిలబడతారు. ఏంటమ్మా ఇది? పెళ్ళైపోయింది గదా, ఇంకా ఎందుకీ కోపం? కోటీశ్వరుల సంబంధం కాదని కొడుక్కి పేదింటి సంబంధం ఎంత బాగా చేశారు, అసలు మీకు మైండ్ ఉందా పోయిందా అని ఊర్లో వాళ్ళందరూ మా మొహం మీదే అడుగుతున్నారా. వాళ్ళు అలానే అంటారులే, మీరు పట్టించుకోకండి. నా పరిస్థితి వాళ్ళకేం తెలుసు? నీకేమిరా, నువ్వెన్నైనా చెప్పి వెళ్ళిపోతావు. జనాలకు సమాధానం చెప్పాల్సింది మేం కదా. అయినా దిక్కులేని వాళ్ళలా తింటానికి లేని పేదింటి అమ్మాయిని చేసుకునే కర్మ అసలు నీకేం పట్టిందిరా? ప్రతిదానికి నా దగ్గర ఒక కారణం ఉంటుంది, అదిప్పుడు చెప్పినా మీకు అర్థం కాదులే అని సుభద్రని తీసుకొని అమెరికా వెళ్ళిపోతాడు అజిత్. ఎన్నో ఊహలతో ఆశలతో అందమైన వైవాహిక జీవితం ఊహించుకుంటూ సుభద్ర అమెరికాలో అడుగుపెడుతుంది. అజిత్ సుభద్రని ఎయిర్పోర్ట్ నుండి డైరెక్టుగా సుజల్ ఇంటికి తీసుకువెళ్తాడు. హాయ్రా, ఇండియా నుంచి ఎప్పుడొచ్చావు? వావ్, ఈ బ్యూటీ ఎవర్రా? ఈమె నా భార్య సుభద్ర అని పరిచయం చేస్తాడు. సుజల్ కళ్ళార్పకుండా సుభద్రనే చూస్తూ ఉంటాడు. అతని చూపులు సుభద్రకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. హాయ్ అంటూ సుజల్ సుభద్రకి షేక్ హ్యాండ్ కోసం తన వైపు చేయి చాస్తాడు. సుభద్ర షేక్ హ్యాండ్ ఇవ్వకుండా నమస్కారం పెడుతుంది. నీకెక్కడో సుడుందిరా, లేకపోతే ఇంత అందమైన అమ్మాయి దొరుకుతుందా? అది సర్లేగాని నాకు నీ హెల్ప్ కావాలరా. ఏంటో చెప్పరా, నీకోసం నేను ఏమైనా చేస్తాను అంటూ సుభద్ర వైపు చూస్తూ ఉంటాడు సుజల్. నా సిచ్యువేషన్ నీకు తెలుసు కదరా, కాబట్టి ప్రస్తుతానికి సుభద్రని నీ ఇంట్లో ఉంచుకోవాలి. నేను చెప్పినప్పుడు తనని నా ఇంటికి తీసురా. ఓ ఎస్, తప్పకుండా, ఇట్స్ మై ప్లెజర్. కాని అందుకు సుభద్ర ఒప్పుకోదు. ప్లీజ్ అండి, మీరు లేకుండా నేనిక్కడుండను. నేను కూడా మీతోనే వస్తాను. నీకేం భయం లేదు శుభా, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. అది కాదండి, అసలు నేనిక్కడెందుకుండాలి? మనకు ఇల్లు లేదా? అయినా నన్నిక్కడొదిలి మీరెక్కడికెళ్తున్నారు? ఈ దేశం కాని దేశంలో మీరు లేకుండా నేను వేరే ఇంట్లో ఉండలేను. మీరెక్కడుంటే నేనక్కడే ఉంటాను. ప్లీజ్ అండి, నన్ను కూడా మీతోనే తీసుకుపోండి అని ఏడుస్తుంది సుభద్ర. సరే, నాతోనే వద్దువులే అని అజిత్ సుభద్రని అతనితో పాటే ఇంటికి తీసుకొని వెళ్తాడు. కాలింగ్ బెల్ మోగటంతో డోర్ ఓపెన్ చేస్తుంది జెనిఫర్. అజిత్ని చూడగానే జెనిఫర్ చాలా సంతోషిస్తుంది. ఐ మిస్ యూ సో మచ్ స్వీట్ హార్ట్ అంటూ హగ్ చేసుకుంటుంది. ఐ మిస్ యూ టూ హనీ అని ఇద్దరూ గాఢంగా హగ్ చేసుకుంటారు. అది చూసి కంగు తింటుంది సుభద్ర. ఏం మాట్లాడాలో అర్థంకాక బిక్కమొహం వేసి మౌనంగా ఉంటుంది. ఆమె మనస్సులో సమాధానం తెలియని కొత్త కొత్త ప్రశ్నలు పరిగెడుతూ ఉంటాయి. అవును అజిత్, ఆంటీ అంకుల్ని తీసుకువస్తానని చెప్పావు కదా, ఎక్కడ వాళ్ళు? సారీ హనీ, నేనెంత బ్రతిమిలాడినా వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. చాలా ట్రై చేశాను, బట్ నో యూజ్. అజిత్, నవ్వేడేస్ నువ్వు చెప్పింది ఏది చెయ్యటం లేదు. సో మెనీ రీజన్స్ చెప్తున్నావు. ఐ హేట్ యూ. ఐఎమ్ రియల్లీ సారీ డార్లింగ్. వాళ్ళు రానంటే నన్నేం చేయమంటావు చెప్పు? ఇప్పుడే ఆంటీ వాళ్ళకి ఫోన్ చేయి, నేను మాట్లాడాలి. వాళ్ళు నా ఫోన్ లిఫ్ట్ చేయరు. నో ప్రాబ్లం, నా మొబైల్ నుండి చేస్తాను. వాళ్ళ నెంబర్ నాకివ్వు. ఇలా మనం ఫోన్ చేసి ఇబ్బంది పెడతామనే భావించి మా వాళ్ళు నెంబర్ కూడా చేంజ్ చేశారు. ఆ కొత్త నెంబర్ నాకు కూడా ఇవ్వలేదు. అయితే వెంటనే మనం ఇండియాకి వెళ్దాం, టికెట్స్ బుక్ చేయి అని ఫోర్స్ చేస్తుంది జెనిఫర్. మనస్సులో అజిత్ ఇదేంటి ఇలా తగులుకుంది, ఎలాగైనా దీన్ని డైవర్ట్ చేయాలి అని అనుకొని అలాగే వెళ్దాం డార్లింగ్. ఇప్పుడే కదా ఇండియా నుంచి వచ్చాను. ఆఫీస్ నుంచి ఒకటే కాల్స్. న్యూ ప్రాజెక్ట్ ఒకటి వచ్చిందంట, టేకప్ చేయాలంట. ఆఫీస్కి వెళ్ళకపోతే జాబులో నుంచి తీసేస్తారు. ప్లీజ్, అందుకని ఆఫీస్ మ్యాటర్ వీలైనంత త్వరగా సెట్ చేసుకొని ఆ తర్వాత ఇండియాకి వెళ్ళి వద్దాం. ఓకే, మళ్ళీ మాట మార్చకూడదు షూర్ డార్లింగ్ అని
ఊపిరి పీల్చుకుంటాడు అజిత్. అవును, ఈ అమ్మాయి ఎవరు? ఆ, ఈ అమ్మాయా? నువ్వు చెప్పావు కదా, ఇండియా నుంచి వచ్చేటప్పుడు మన ఇంట్లో పనిచేయటానికి ఓ పని మనిషిని తీసుకురామన్నావు కదా. ఓ, ఓకే. ఆ మాట విని సుభద్ర గుండెల్లో పిడుగుపడినట్లవుతుంది. తన మనసు ఏదో కీడు శంకిస్తూ ఉంటుంది. దుఃఖం పొంగుకొస్తూ ఉంటుంది. హలో, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. వాట్ ఈజ్ యువర్ నేమ్? సుభద్ర. నైస్ నేమ్. నాకు ఇండియన్ డిషెస్ అంటే చాలా చాలా ఇష్టం. ఈవినింగ్ నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి కుక్ చేసి పెట్టు, ఓకేనా? అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంలో ఉన్న సుభద్ర కన్ఫ్యూజన్గా తల అటూ ఇటూ అడ్డంగా తిప్పుతుంది. ఓకే డియర్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఈ అమ్మాయికి ఇక్కడ అన్నీ కొత్త కదా. ఏ టైంకి ఏమేం చేయాలో అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయి. అలాగే డార్లింగ్. ఓకే, బాయ్ అని జెన్నిఫర్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. అజిత్ సుభద్రని లోపలికి తీసుకువెళ్ళి ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తూ ఉంటాడు. మనస్సులో సుభద్ర, ఏంటియనా ఏమీ ఎరగనట్టు మామూలుగా ఉన్నాడు. అసలు నా ఎమోషన్ పట్టించుకోడా? ఆ జెన్నిఫర్ గురించి నాకు చాలా చాలా అనుమానాలు మొదలవుతాయని ఆయనకి తెలుసు. అయినా కూడా అసలు దాని గురించే మాట్లాడటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. సుభద్ర, ఇల్లు నచ్చిందా? సుభద్ర ఏమీ పట్టించుకోకుండా వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమై ఉంటుందా అని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. అది గమనించిన అజిత్, సుభద్ర, నిన్నే. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. మా ఇద్దరి రిలేషన్షిప్ గురించే కదా. సుభద్ర అవునని కాని కాదని కాని ఏమీ చెప్పదు. అందరిలాగే నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు కదూ? అయ్యో, అదేం లేదండి. అవునంటే నేనెక్కడ ఫీల్ అవుతానోనని నువ్వు అలా అంటున్నావు. నాకు తెలుసులే. నువ్వు అనుమానపడుతున్నట్టు మా మధ్య ఎటువంటి చెడ్డ సంబంధం లేదు సుభద్ర. అయితే ఆవిడ మిమ్మల్ని హస్బెండ్లా ఎందుకు పిలుస్తుంది? మీతో భార్యలా ప్రవర్తిస్తుంది కదండి. మీరు కూడా ఆవిడ్ని అలాగే చూస్తున్నారు. నిజమే, కానీ అది కంటికి కనిపించే నిజంలాంటి అబద్ధం. మీరేమంటున్నారో నాకేం అర్థం కాలేదు. జెన్నిఫర్ భర్త కూడా భారతీయుడే. ఎంతో ఇష్టపడి ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అతను నేను బెస్ట్ ఫ్రెండ్స్. పై పోర్షన్లో వాళ్ళు, కింద పోర్షన్లో నేను ఉండేవాళ్ళం. అయితే అనుకోకుండా ఒకరోజు యాక్సిడెంట్లో జెన్నిఫర్ కళ్ల ముందే ఆమె హస్బెండ్ చనిపోవటంతో ఆమె గతం మర్చిపోయింది. నన్నే తన హస్బెండ్ అనుకుంటుంది. డాక్టర్స్ చెప్పినట్టు తన ప్రాణాలు కాపాడటం కోసం నేను కూడా అలాగే నటిస్తున్నాను. తనకి నేను తప్ప ఎవ్వరూ లేరు. అయ్యో పాపం. అవును సుభద్ర, అందుకని కొద్ది రోజులు నువ్వు కూడా ఈ ఇంటి పని మనిషిలా నటించు. తనకి నిజం చెప్పకు. అలాగేనండి. ఇంకో మాట, ఈ ఫారిన్ వాళ్ళు ఇండివిజువాలిటీని, ప్రైవసీని కోరుకుంటారు. దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అస్సలు ఊరుకోరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మేడపై ఉన్న తన పర్సనల్ రూములోకి వెళ్లకు అని అజిత్ ఫ్యూచర్లో కూడా తనకి ఎటువంటి సమస్య రాకుండా తెలివిగా ముందే చెక్ పెడతాడు. అలాగేనండి. కానీ ఇలా ఎన్నాళ్ళు? ఆమెకి ట్రీట్మెంట్ జరుగుతుంది. కొద్ది రోజులు ఓపిక పట్టు, ఆమెకి నయం అయిపోతుంది. అలాగేనండి అని అనుకుంటారు. మరుసటి రోజు అజిత్ సుజల్కి మ్యారేజ్ ట్రీట్ ఇస్తాడు. ఒరే అజిత్, చెప్పినట్టే భార్యలిద్దరినీ ఒకే ఇంట్లో పెట్టావు కదరా. అసలు ఏమాయ చేస్తున్నావురా వాళ్ళని? గొడవ పడకుండా ఎలా ఉంచగలుగుతున్నావు? అదే మరి ఈ అజిత్ తెలివితేటలంటే. ఆ కిటికేదో నాక్కూడా చెప్పరా బాబు. నేను కూడా 2-3 గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేస్తాను. అజిత్ విషయం మొత్తం చెప్తాడు. నీది మామూలు బుర్ర కాదురా బాబు. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయిరా నీకు? పొగిడింది జాలేరా. ట్రీట్ ఎలా ఉంది? చాలా బావుందిరా అని అనుకుంటారు. అలా కొన్నాళ్లు గడుస్తాయి. సుభద్ర ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉంటుంది. ఓ రోజు జెన్నిఫర్ సుభద్రతో, సుభద్ర, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. నువ్వు చేసే ఫుడ్ అంటే నా ఫ్రెండ్ లారాకి చాలా ఇష్టం. టుడే ఆమె ఒక కిటీ పార్టీ ప్లాన్ చేస్తుంది. తనకి నచ్చిన డిషెస్ కుక్ చేయాలి.
అలాగే మేడం. థ్యాంక్ యూ సుభద్ర. లారా ఇంటికి వెళ్దాం పద అని జెన్నిఫర్ సుభద్రని ఆమె స్నేహితురాలు లారా ఇంటికి తీసుకువెళ్తుంది. అక్కడ సుభద్ర వాళ్ళకి రుచికరమైన వంటలు చేసి పెడుతుంది. అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు. సుభద్ర తనలో తాను, ఈ జెన్నిఫర్ అనుకుంటున్నట్లు నిజంగానే నేను పనిమనిషిలా ఉన్నానే కాని యజమానురాల్లా అస్సలు లేను. కట్టుకున్నవాడితో సొంతింట్లో పరాయిదానిలా ఉండాల్సొస్తుంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏంటో, ఈ జెన్నిఫర్కి ఎప్పుడు గతం గుర్తొస్తుందో ఏంటో అని అనుకుంటుంది. థ్యాంక్ యూ సుభద్ర అని లారా కొంత డబ్బు సుభద్ర చేతిలో పెట్టబోతుంది. ఛఛ, నేనేం పనమ్మాయిని కాదండి, అజిత్ గారి భార్యని. జెన్నిఫర్ గారి కోసం ఇలా పనమ్మాయిలా నటిస్తున్నాను. అందుకే తనకి అనుమానం వస్తుందని మీకు వంట చేయటానికి వచ్చాను అని చెప్తుంది. అది విని లారా సుభద్ర చేతిలో కొంత డబ్బు పెట్టి నవ్వి వెళ్ళిపోతుంది. సుభద్రకి ఏమీ అర్థం కాదు. ఇలా జరుగుతూ ఉంటుంది. కొన్నాళ్లు గడుస్తాయి. సుభద్ర అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అజిత్ ఎక్కువగా మేడమీద జెన్నిఫర్ గదిలోనే ఉంటూ ఉంటాడు. ఆమె ఇంట్లో లేనప్పుడు మాత్రమే సుభద్ర దగ్గరికి వస్తుంటాడు. అజిత్, జెన్నిఫర్ ఇద్దరూ కలిసి ఎప్పుడూ సినిమాలకి, షికార్లకి, పార్టీలకి అని తిరుగుతూ ఉంటారు. ఒకరోజు తనలో తాను సుభద్ర, ఆయన చెప్పేదానికి చేసేదానికి అస్సలు పొంతనలేదు. ఆమెపై జాలితో భర్తగా నటిస్తున్నట్టు లేదు. ఆ జెన్నిఫర్ ఈయన నిజంగానే భార్యాభర్తలు అన్నట్టు ఉంది వాళ్ల ప్రవర్తన. ఒకవేళ ఆయన చెప్పిందే నిజమైతే ఇంటికి వచ్చిన వాళ్లకు కూడా ఆ జెన్నిఫర్నే భార్యగా పరిచయం చేయాల్సిన అవసరం ఏముందసలు? నేను ఆయన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నానా, లేక ఆయనే నా దగ్గర ఏదైనా నిజం దాచిపెడుతున్నాడా అని అనుకుంటూ ఉంటుంది. నాక్కూడా తెలియకుండా నా వెనకాల ఏదో జరుగుతుందనిపిస్తుంది. నెమ్మదిగా అదేంటో తెలుసుకోవాలి. ఈయనకి ఏమాత్రం అనుమానం రాకూడదు అని అనుకుంటుంది. గ్రోసరీస్ తీసుకురావటానికి పక్కనే ఉన్న మార్ట్కి వెళ్తుంది సుభద్ర. అక్కడ సుభద్రకి జెన్నిఫర్ ఫ్రెండ్ లారా కలుస్తుంది. హలో సుభద్ర. హాయ్ మేడం. నైస్ టు మీట్ యూ సుభద్ర. థ్యాంక్ యూ మేడం. మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడుగు సుభద్ర. మేడం, ఆ రోజు మీరు నా సమాధానం విని ఎందుకు నవ్వారు? నీ గురించి నాకు జెన్నిఫర్ మొత్తం చెప్పింది. నేనొక సైకియాట్రిస్ట్ని. నీకు ట్రీట్మెంట్ ఇస్తాను. మళ్ళీ త్వరలోనే నువ్వు మామూలు మనిషి అవుతావు. డోంట్ వర్రీ అబౌట్ ఇట్. మీరేం మాట్లాడుతున్నారు మేడం? నాకు ట్రీట్మెంట్ ఎందుకు? నేను బాగానే ఉన్నాను కదా. ఇలా ఇమాజినేషన్లో ఎక్కువ కాలం బ్రతకటం నీ లైఫ్కి కరెక్ట్ కాదు. అందుకే నీకు ఈ నిజం చెప్తున్నాను. నువ్వు అజిత్ వైఫ్ కాదు, అతని ఫ్రెండ్ సిస్టర్వి. నువ్వు గతం మర్చిపోయావు. అజిత్ నీ హస్బెండ్ అని పొరపాటు పడుతున్నావు. జెన్నిఫరే అజిత్ ట్రూ వైఫ్ అని అజిత్ జెన్నిఫర్ గురించి సుభద్రకి చెప్పిన సేమ్ స్టోరీనే లారా సుభద్రకి చెప్తుంది. అది విని సుభద్ర షాక్ అవుతుంది. ఇదంతా మీకెవరు చెప్పారు మేడం? అజిత్ జెన్నిఫర్కి చెప్పాడు. జెన్నిఫర్ నాకు చెప్పింది. సుభద్రకి అంతా అయోమయంగా ఉంటుంది. చూడు సుభద్ర, ఇది నా క్లినిక్ అడ్రస్. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు నా క్లినిక్కి రా, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాను అని విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. సుభద్రకి నెమ్మదిగా అజిత్పై అనుమానం మొదలవుతుంది. ఇలా ఉండగా ఓ రోజు అజిత్, జెన్నిఫర్ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయాక సుభద్ర మేడపై ఉన్న జెన్నిఫర్ బెడ్రూమ్కి వెళ్తుంది. డోర్ లాక్ చేసి ఉండటంతో తన జడలో ఉన్న పక్క పిన్నుతో డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా గోడమీద ఉన్న అజిత్, జెన్నిఫర్ల పెళ్లి ఫోటో చూసి షాక్ అవుతుంది సుభద్ర. ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు బడబడా కార్తాయి. సుభద్ర తనలో తాను, నేను దారుణంగా మోసపోయాను. నన్ను ఈ ఇంటి పనిమనిషిని చేయటానికి ఆ అజిత్ ఆదర్శ భావాలు కలవాడిలా నటిస్తూ ఆదర్శ వివాహమని నన్ను నమ్మించి మోసం చేసి
పెళ్లి చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చాడు అని ఏడుస్తుంది. సాయంత్రం అవుతుంది. అజిత్ ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు. హాయ్ డియర్. అంటూ సుభద్ర దగ్గరికి వస్తూ ఉంటాడు అజిత్. నా దగ్గరికి రాకండి. మిమ్మల్ని చూస్తేనే కంపరం పుడుతుంది. ఏమైంది సుభా? మీరు దాచిన నిజం తెలిసింది. మీ బండారం బయటపడిపోయింది అంటూ అజిత్ జెన్నిఫర్ల పెళ్లి ఫోటో చూపిస్తుంది. అజిత్ కంగుతింటాడు. ఏంటిది? మీకు ఇదివరకే జెన్నిఫర్తో పెళ్ళైతే నన్నెందుకు మళ్ళీ పెళ్లి చేసుకున్నారు అని నిలదీస్తుంది. అవును, నువ్వు తెలుసుకున్నది మొత్తం నిజమే. జెన్నిఫర్ నా భార్యే. తనకి ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. గతం మర్చిపోలేదు. అయితే ఇప్పుడేం చేస్తావు? అయినా నీ మొహానికి నాలాంటి అమెరికా భర్త రావటమే పెద్ద వరం. దానికి సంబరపడు. అంతేగాని నాలాంటి గొప్పవాడికి నువ్వు 2వ పెళ్ళాం అయితే ఏంటి, 4వ పెళ్ళాం అయితే ఏంటి అని కేర్లెస్గా మాట్లాడతాడు అజిత్. నన్ను ఇంతలా మోసం చేసిన మీరు నాకవసరం లేదు. మీపై కేసు పెడతాను. మీకు విడాకులు ఇచ్చేస్తాను. హలో, ఇది ఇండియా కాదు, అమెరికా. ఇక్కడ నాకు ఎదురు తిరిగితే నీకే నష్టం. అసలు నా సాయం లేకుండా నువ్వు ఇండియా ఎలా వెళ్తావు? నోరు మూసుకొని కుక్కలా ఇక్కడే పడుండు. చూడండి, మర్యాదగా నన్ను ఇండియా పంపించకపోతే మీ గురించి జెన్నిఫర్కి నిజం చెప్పేస్తాను. ప్లీజ్ అంత పని చేయకు, నీకు దండం పెడతాను అని అంటాననుకున్నావా? హహహహ అని గట్టిగా నవ్వుతాడు. ఎందుకు నవ్వుతున్నారు? పిచ్చిమోహందానే, ఎప్పటికైనా ఇలాంటి సమస్య వస్తుందని నేను ముందే ఊహించి నా జాగ్రత్తలో నేనున్నాను. నీకు ఎలా అయితే తన గురించి ఒక స్టోరీ అల్లి చెప్పానో, తనకి కూడా నీ గురించి వేరే స్టోరీ అల్లి చెప్పాను. ఇప్పుడు నువ్వెళ్ళి నిజం చెప్పినా తను నమ్మదు. సుభద్ర ఏడుస్తుంది. ప్లీజ్, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను ఇండియా పంపించు. హహహహ ఇక్కడికి రావటమే గాని పోవటం ఉండదు. నీ బ్రతుకు ఇక్కడే తెల్లారిపోతుంది. మర్యాదగా నా మాట వింటే సరే సరి. లేదంటే నీకు జీవితంలో ఇండియా వెళ్లే అవకాశం లేకుండా చేస్తాను. జాగ్రత్త. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మా వాళ్ళు ఊరుకుంటారనుకుంటున్నారా? ఇక్కడ జరిగిన విషయం మీ వాళ్ళకి తెలిస్తే కదా నాకు ప్రాబ్లం. నేను ఫోన్ చేసి ఈ విషయం మొత్తం మా వాళ్ళకి చెప్తాను. అలాగా? అయితే ఫోన్ చేయి అని ఫోన్ ఇస్తాడు. సుభద్ర వాళ్ళ నాన్న నెంబర్కి డయల్ చేస్తుంది. ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటి, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదా? నువ్వు లారాతో మాట్లాడటం నేను చూశాను. అప్పుడే నాకు అర్థమైపోయింది ఇలాంటి సమస్య వస్తుందని. అందుకే మీ వాళ్లకు ఫోన్ చేసి వేరే కారణం చెప్పి సిమ్ మార్పించాను. మీ వాళ్లకి కాంటాక్ట్ అయ్యే దారే లేదు. సుభద్ర ఏడుస్తుంది. ప్రతిదానికి నా దగ్గర ప్లాన్లుంటాయి. కర్ర విరక్కుండా పాము చావకుండా పథకం వేసి ఎవ్వరికీ అనుమానం రాకుండా నా పని కానిచ్చేస్తాను. హహహహహ అని నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతాడు అజిత్. సుభద్ర ఏడుస్తూ కూర్చుంటుంది. ఆమెకి అమెరికా దేశం ఒక అగాధంలా కనిపిస్తుంది. దేశం కాని దేశంలో ఆమెది ఏమీ చెయ్యలేని పరిస్థితి. ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో, ఇండియాకి ఎలా వెళ్లాలో తెలియని దిక్కుతోచని స్థితి సుభద్రది. తల్లిదండ్రులను తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది. సుభద్ర తనలో తాను, ఇలా ఏడుస్తూ కూర్చుంటే నా సమస్య తీరదు. ధైర్యం తెచ్చుకొని దారి వెతుకుతూ తెలివిగా ఆలోచించాలి. అతను ఎలా అయితే పథకం ప్రకారం నన్ను మోసం చేశాడో నేను కూడా అలాగే చేయాలి. అంటే ముందు నేను అతన్ని నమ్మించాలి. అప్పుడే నేను బయట తిరగగలను. లేదంటే నన్ను ఇంట్లో నుండి బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తాడు అని తనకి తనే ధైర్యం చెప్పుకుంటుంది. మా పెళ్లి ఫోటోలు చూపిస్తే కాని ఆ జెన్నిఫర్ నన్ను నమ్మదు. ఎలాగైనా వాటిని సంపాదించాలి. ఏం చెయ్యాలబ్బా? ఎవరు నాకు సహాయం చేస్తారు అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఓ రోజు సుభద్ర అజిత్తుతో, ఏమండి, ఏదో కోపంలో అలా మాట్లాడాను. ఆలోచిస్తే మీరు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. 2వ భార్యనైతే మాత్రం ఏంటట? అమెరికా లాంటి ఖరీదైన దేశంలో సంతోషంగా ఉన్నాను. పైగా మీరు నన్ను కూడా బాగా చూసుకుంటున్నారు. ప్రతి అమ్మాయి ఫారెన్ సంబంధం కావాలని ఎంతో ఆశపడుతుంది. కాని నేనేమో అది దొరికినా దాని విలువ తెలుసుకోలేకపోయాను అని అంటుంది. మనస్సులో అజిత్, ఇది ఇంత సడన్గా కన్విన్స్ అయిపోయిందేంటి? నిజమేనా లేదా ఏదైనా డ్రామా ప్లే చేస్తుందా?
నేను కూడా దాని మాటలు నమ్మినట్టు నటిస్తూ ఓ కన్నేసి ఉంచుతాను. అని అనుకుంటాడు. ఏంటండి, మీకు నాపై నమ్మకం కుదరటం లేదా? అదేం లేదు, నమ్ముతున్నాన్లే. అని అబద్ధం చెప్తాడు. ఆ రోజు నుండి సుభద్ర చాలా సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది. మరోవైపు అదంతా అజిత్ గమనిస్తూనే ఉంటాడు. అజిత్ సుభద్రని పూర్తిగా నమ్మడు, కాని కొంతవరకు నమ్ముతాడు. సుభద్ర జెన్నిఫర్తో కూడా చాలా ఫ్రెండ్లీగా మెలుగుతూ ఉంటుంది. ఓ రోజు మనస్సులో అజిత్, ఇప్పటికైతే దీని ప్రవర్తన బానే ఉంది, అనుమానంగా ఏమీ అనిపించడం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంటాడు. ఓ రోజు సూపర్ మార్కెట్ నుండి ఇంటికి వస్తున్న సుభద్రకి సుజల్ కనిపిస్తాడు. హాయ్ సుబా. అంటూ సుభద్ర దగ్గరికి వస్తాడు. ఏంటి సుబా, ఇలా చిక్కిపోయావు? మావాడు నిన్ను సరిగ్గా చూసుకోవటం లేదా ఏంటి? అదేం లేదు, నేను బాగానే ఉన్నాను. నువ్వు అబద్ధం చెబుతున్నావని నాకు తెలుసులే. అజిత్ మొదటి పెళ్లి గురించి నీకు తెలిసిపోయిందట కదా. అవును, ఈ విషయం మీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోపోతే ఎలా? ఏంటి? అదే అజిత్ చెప్పాడు. వాడు నా దగ్గర ఏదీ దాచడు. వాడి ప్లస్లు మైనస్లు అన్నీ నాకు తెలుసు. అలాగా? అయితే మీ ఫ్రెండ్ అజిత్ నన్ను ఇండియాలో పెళ్లి చేసుకున్న విషయం కూడా మీకు తెలుసుగా? ఎందుకు తెలీదు? మీ పెళ్లి ఫోటోలు కూడా నా దగ్గరున్నాయి. అవునా? నిజంగా మా పెళ్లి ఫోటోలు మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సుబా. ఏవి? ఒక్కసారి చూపించండి. నా ల్యాప్టాప్లో ఉన్నాయి. అయినా నీకెందుకు చూపించాలి? అది కాదు సుజల్ గారు, నా కోసం ఒక్కసారి ఆ ఫోటోలు చూపించరా ప్లీజ్? నువ్వు నన్ను ఇలా బ్రతిమలాడుతుంటే ఎంత బావుందో. నీకోసం ఏదైనా చేస్తాను సుబా. కాకపోతే నా ల్యాప్టాప్ ఇంట్లో ఉంది. అయ్యో, అలాగా? మరేం పర్వాలేదు. నువ్వు ఆ ఫోటోలు చూడాలనుకుంటే మా ఇంటికి వెళ్దాం పదా. ఇప్పుడు రాలేనండి, ఈరోజు సండే కదా. అజిత్ గారు జెన్నిఫర్ గారు ఇంట్లోనే ఉన్నారు. నన్ను అర్జెంటుగా ఈ సరుకులు తీసుకురమ్మన్నారు. నేను వెళ్ళాలి. మీకు అభ్యంతరం లేకపోతే రేపొస్తాను. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ సుబా. నీకోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇదిగో నా అడ్రస్. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. సరేనండి, ఉంటాను. అని సుభద్ర అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఆమె పెళ్లి ఫోటోలు కోసం సుజల్ ఇంటికి వెళ్తుంది. సుజల్ అతని ల్యాప్టాప్లోని పెళ్లి ఫోటోలు చూపిస్తూ ఉంటాడు. వావ్, సో బ్యూటిఫుల్. ఈ రెడ్ శారీలో నువ్వు చాలా అందంగా ఉన్నావు సుబా. సుజల్ గారు, ఈ ఫొటోస్ నాకు కావాలి. కాపీ చేసిస్తారా ప్లీజ్? అమ్మో, అలా ఎలా ఇస్తాను? ఆ అజిత్కి అడిగి తెలిసిందంటే నన్ను చంపేస్తాడు. ప్లీజ్ సుజల్ గారు, నాకు అజిత్కి పెళ్ళైందని చెప్తే ఎవ్వరూ నమ్మటం లేదు. నన్ను పిచ్చిదాన్లా చూస్తున్నారు. ఈ ప్రూఫ్స్ నాకు కావాలి. నేను ఈ ఊబి నుండి బయటపడాలి. నేను ఇండియా వెళ్ళిపోతాను. నాకు ఈ సహాయం చేయండి ప్లీజ్. నా స్నేహితుడిని కాదని నేను నీకెలా హెల్ప్ చేస్తాననుకున్నావు? మరి నిన్న నా కోసం ఏదైనా చేస్తానన్నారు కదా, ఈ ఫొటోస్ ఇవ్వలేరా? నిన్ను నా ఇంటికి రప్పించడానికి అలా చెప్పాను. అయినా నీకు హెల్ప్ చేస్తే నాకేంటి లాభం? అది కాదు సుజల్ గారు, ఆపదలో ఉన్న ఆడపిల్లకి ఆ మాత్రం సాయం చేయలేరా? ప్లీజ్ సుజల్ గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఈ ఫొటోస్ నాకివ్వండి. ఏంటి సుబా ఇది? నీకు నా గుండెల్లో స్థానం కల్పిస్తే నువ్వు నా కాళ్ళు పట్టుకుంటానంటావేంటి? నేను మీ స్నేహితుడి భార్యని. నాతో ఇలాగేనా మీరు మాట్లాడేది? భార్య అని నువ్వనుకుంటే సరిపోదు. వాడు నిన్ను మోసం చేశాడు. ఓ పని మనిషి కన్నా ఘోరంగా చూస్తున్నాడు. వాడు తెలివిగా నిన్ను సర్వెంట్ వీసా మీద ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం నువ్వు పని మనిషివే గాని భార్యవి కాదు కాలేవు. నువ్వు ఎంతలా గొంతు చించుకున్నా ఇక్కడ నీ మొర ఎవ్వరూ ఆలకించరు. కాబట్టి నువ్వు నాకు లొంగిపాక తప్పదు. అదే సమయంలో అనుకోకుండా డోర్ బెల్ మోగుతుంది. సుజల్ కిటికీలో నుండి చూడగా బయట అజిత్ ఉంటాడు. ఇద్దరూ షాక్ అవుతారు. అజిత్ ఈ టైంలో ఇక్కడికెందుకొచ్చాడు? ఏమో, నాకేం తెలుసు? నిజంగా నీకేం తెలీదా? లేక వాడి దగ్గర నన్ను ఇరికించడం కోసం నువ్వేదైనా డ్రామా ప్లే చేస్తున్నావా? నిన్నిరికించాల్సిన అవసరం నాకేంటి? ఆయన ఇక్కడికి రావటంలో నా ప్రమేయం ఏమీ లేదు. సరే, నమ్ముతున్నాను. నువ్విక్కడే ఉండు. ఇది నా ఆఫీస్ రూమ్ కాబట్టి వాడిటివైపు రాడు. నేను ఏదో ఒక సమాధానం చెప్పి వాణ్ణి పంపించి వస్తాను. అని సుజల్ డోర్ ఓపెన్ చేసి అజిత్తో, ఏంట్రా ఈ సర్ప్రైజ్? ఫోన్ చేయకుండా వచ్చావేంటి?
ఏమి లేదురా, నేను ఇటుగా వెళ్తుండగా సుభద్ర ఈ ఏరియాలో నడుచుకుంటూ వెళ్ళటం దూరం నుంచి చూశాన్రా. ఆ మాట వినగానే దాక్కొని ఉన్న సుభద్ర, సుజల్ ఇద్దరూ ఉలిక్కి పడతారు. నీ ఇంటికేమైనా వచ్చిందేమోనని ఇలా వచ్చాను. సుభద్ర తను నా ఇంటికెందుకు వస్తుందిరా? అసలు తనకి నా ఇంటి అడ్రస్ తెలియదు కదా. అవును కదా, అది నిజమే, మర్చిపోయాను. సరే సరే, అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది, నేను వెళ్తాను, సాయంత్రం కలుద్దాం అని అజిత్ వెళ్ళిపోతాడు. సుజల్ మెయిన్ డోర్ లాక్ చేసి ఆఫీస్ రూమ్కి వచ్చేసరికి సుభద్ర ఉండదు. ఇల్లంతా వెతుకుతాడు. వెనకవైపు డోరు ఓపెన్ చేసి ఉండటంతో సుభద్ర అక్కడ్నుంచి వెళ్ళిపోయిందని అర్థమవుతుంది. ఎక్కడికి వెళ్తావు సుబా? ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి రావాల్సిందే అని అనుకుంటాడు సుజల్. సుభద్ర ఆమె పెళ్లి ఫోటోలు వీడియోలు ఉన్న సీడీ తీసుకొని సుజల్ ఇంటి నుండి బయటపడుతుంది. లారా ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ద్వారా లారా ఇంటికి వెళ్ళిన సుభద్ర, హాయ్ సుభద్ర, ఏంటి ఇలా వచ్చావ్? హాయ్ మేడం, నేను మీకో నిజం చెప్పాలి. ఏంటో చెప్పు సుభద్ర. మేడం, నేను నిజంగానే అజిత్ భార్యని. హాహాహా, సరే నమ్ముతున్నాను. ముందు నీకు కొన్ని టెస్టులు చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను, సరేనా? లేదు మేడం, మీరు నన్ను నమ్మటం లేదు. అది మీ నవ్వులోనే అర్థమవుతుంది. నాకు ఏ టెస్టులు అవసరం లేదు. అజిత్ మీకొక కట్టుకథ అల్లి చెప్పాడు. మీరనుకుంటున్నట్టు నేను గతం మర్చిపోలేదు. సరే, కాసేపు నువ్వే నిజం అనుకుందాం, కానీ ప్రూఫ్స్ ఉండాలి కదా. నా దగ్గర ప్రూఫ్ ఉంది మేడం, అది చూపిస్తే మీరు నన్ను నమ్ముతారా? తప్పకుండా నమ్ముతాను. అయితే ఇదిగో ఈ సీడీయే సాక్ష్యం. లారా ఆశ్చర్యంగా చూస్తుంది. సీడీ ప్లే చేసి చూసి షాక్ అవుతుంది. ఆ అజిత్ నన్నే కాదు, జెన్నిఫర్ని కూడా మోసం చేశాడు. తనని అమెరికాలో, నన్ను ఇండియాలో పెళ్లి చేసుకున్నాడు. అతనొక చీటర్. ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. తన బండారం బయటపడకుండా ఓ కట్టుకథ అల్లి చెప్పేశాడు. నా గురించి మీకు చెప్పిన కథే ఆయన ఆ జెన్నిఫర్ గురించి కూడా నాకు చెప్పాడు. అంటే ఆ అజిత్ ఇన్నాళ్ళు మనందర్నీ ఫూల్స్ని చేసి ఆడుకున్నాడన్నమాట. ఈ విషయం వెంటనే జెన్నిఫర్కి చెప్పాలి. మేడం, దయచేసి నన్ను ఇండియాకి పంపించేయండి ప్లీజ్ మేడం. ఓకే, యూ డోంట్ వరీ, ఐ విల్ హెల్ప్ యూ. ఈ విషయం ఇంకెక్కడా చెప్పకు. ఓకే మేడం, నేనిక ఆ ఇంటికి వెళ్ళలేను. ఇండియా వెళ్లే వరకు నేను మీ దగ్గరే ఉంటాను. సరే, ఈ సీడీ సంగతి నేను చూస్తాను. సుజల్ అజిత్ ఆఫీస్కి వెళ్తాడు. ఏంట్రా ఇలా వచ్చావు? సారీరా. సారీయా? దేనికి? నీది సుభద్రది పెళ్లి సీడీ ఉంది కదా, అది సుభద్ర తీసుకెళ్ళిపోయిందిరా. వాట్? అసలు అలా ఎలా జరిగింది? నేను కావాలని ఇవ్వలేదురా, తనే నన్ను ట్రాప్ చేసింది. యూ ఈడియట్ అని చెడామడా తిడతాడు. అప్పుడే లారా నుండి అజిత్కి ఫోన్ వస్తుంది. లిఫ్ట్ చేసి మాట్లాడతాడు. అప్పుడు అజిత్ మొహంలో రంగులు మారుతుండటం గమనిస్తాడు సుజల్. అజిత్ ఫోన్ పెట్టేస్తాడు. ఏమైందిరా? నేను అర్జెంటుగా వెళ్ళాలిరా, తర్వాత చెప్తాను అని ఆఫీస్ నుండి వెళ్ళిపోతాడు అజిత్. లారా ఇంటికి వెళ్ళిన సుభద్ర చాలా రిలాక్స్గా సోఫాలో కూర్చొని, ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే, మా అమ్మా నాన్న దగ్గరికి త్వరలోనే నేను వెళ్ళిపోతాను అని తనలో తాను సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కారు వచ్చి ఆగిన శబ్దం విని కిటికీలో నుంచి చూడగా అజిత్ కారు దిగటం కనిపిస్తుంది. సుభద్ర బిత్తరపోతుంది. అతను ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. సుభద్ర గబగబా వెళ్ళి బీరువాలో బట్టల చాటున దాక్కుంటుంది. అజిత్ ఇల్లు మొత్తం వెతికి సుభద్ర కనిపించకపోయేసరికి వెంటనే లారాకి ఫోన్ చేస్తాడు. ఫోన్ స్పీకర్లో ఉంటుంది. వాట్ ఈజ్ దిస్ లారా? నీ ఇల్లు మొత్తం వెతికాను, కానీ సుభద్ర ఇక్కడ లేదు. నువ్వు నాకెందుకు అబద్ధం చెప్పావు? లేదు అజిత్. ఏంటి, మళ్ళీ ఇంకో డ్రామా ప్లే చేసి బ్లాక్మెయిల్ చేద్దామనుకుంటున్నావా? అయినా నువ్వు అడిగినంత డబ్బు ఇచ్చాను కదా. లేదు అజిత్, నేను నీకు నిజమే చెప్పాను, ట్రస్ట్ మీ. ఈ మాటలన్నీ వింటున్న సుభద్రకి అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. లారా డబ్బు కోసం తనని నమ్మించి మోసం చేసిందని. పైగా
ఆమె స్నేహితురాలు జెన్నిఫర్ని కూడా మోసం చేస్తుందని. లారా, సుభద్ర ఎక్కడుందో మర్యాదగా చెప్పు. కూల్ డౌన్ అజిత్. షట్! ఈ విషయం జెన్నిఫర్కి తెలిస్తే నాపై కోర్టులో కేసు వేసి నన్ను జైలుకి పంపిస్తుంది. నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. డోంట్ వరీ అజిత్, ప్రూఫ్స్ ఉన్న సీడీ నా దగ్గరే ఉంది కాబట్టి ఆ సుభద్ర నిన్ను ఏమీ చేయలేదు. నువ్వు కంగారు పడకు. కూల్ డౌన్ ఓకే, నేను దాన్ని ఎలాగైనా వెతికి పట్టుకుంటాను అని అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అజిత్, లారా ఇద్దరూ సుభద్రని వెతుకుతారు. కాని ఎక్కడా కనిపించదు. వెతికి వెతికి చివరికి ఇద్దరూ ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి జెన్నిఫర్ పోలీసులతో కూర్చొని ఉంటుంది. ఆ పక్కనే సుభద్ర కూడా ఉంటుంది. వాళ్ళని చూసి అజిత్, లారా ఇద్దరూ షాక్ అవుతారు. ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. అసలు ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగిందంటే, అజిత్ లారా ఇంటి నుండి వెళ్ళిపోగానే బీరువా నుండి బయటికి వస్తుంది సుభద్ర. తన చీర కొంగుకు ఉన్న ముడి విప్పుతుంది. అందులో ఓ పెన్ డ్రైవ్ ఉంటుంది. తను లారా దగ్గరికి వెళ్ళేటప్పుడే ఆ పెళ్లి సీడీని ఒక పెన్ డ్రైవ్లోకి ఇంకో కాపీ తీసి పెట్టుకుంటుంది సుభద్ర. సుభద్ర తనలో తాను, నేను ఆ సీడీని ఈ పెన్ డ్రైవ్లోకి కాపీ చేసి పెట్టుకోవటం మంచిదే అయింది. ఇక మీదట ఇండియా వెళ్లే వరకు కూడా నేను ఎవ్వర్నీ నమ్మకూడదు అని అనుకొని గబగబా ఆ పెన్ డ్రైవ్ తీసుకొని జెన్నిఫర్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ఆమెకి అసలు విషయం చెప్పి పెన్ డ్రైవ్లో ఉన్న ప్రూఫ్స్ని చూపిస్తుంది. ఇద్దరూ పోలీసుల్ని వెంటబెట్టుకొని ఇంటికి వస్తారు. అలా జరుగుతుంది మిస్టర్ అజిత్, యు ఆర్ అండర్ అరెస్ట్ అని పోలీసులు అజిత్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. జెన్నిఫర్ లారా చెంప పగలగొడుతుంది. సుభద్రకి థ్యాంక్స్ చెప్పి ఆమె కోరుకున్నట్టే ఇండియాకి పంపిస్తుంది. ఇంటికి వెళ్ళిన సుభద్ర జరిగింది మొత్తం చెప్పి తల్లిదండ్రిని పట్టుకుని బోరున ఏడుస్తుంది. అది విని వాళ్ళు బిత్తరపోతారు. సుభద్ర వైవాహిక జీవితం మోసం అని తెలిసి బాధ అనిపించినా కనీసం తమ బిడ్డైనా తమకి క్షేమంగా దొరికిందని సంతోషపడతారు. ఈ విషయం ఊరు మొత్తం పాకిపోతుంది. ఆ ఊరి వాళ్ళందరూ సుభద్ర తెలివితేటలకి ధైర్యానికి ముక్కున వేలేసుకుంటారు. సుభద్ర మధ్యలోనే ఆగిపోయిన తన డిగ్రీ పూర్తి చేయాలనుకొని మళ్లీ కాలేజ్కి బయలుదేరుతుంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.